హెరాస్మెంట్ జరిగిన ఎన్ని రోజుల లోపల మనము కంప్లైంట్ ఇవ్వాలి ఐసీకి? అదొక ప్రశ్న. హెరాస్మెంట్ జరిగిన అంటే ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల లోపల మనం ఐసీకి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ అప్లికేషన్ అంటాం. రిటర్న్ అప్లికేషన్ లెటర్స్ సే ఆ అమ్మాయి క్లాస్ 4 ఎంప్లాయీ, ఒక స్వీపర్, రాయటం రాదనుకోండి. ఆమె కమిటీకి వచ్చి నాకు ఈ ప్రాబ్లం జరిగింది అని చెప్తే కమిటీయే కూర్చొని రాయాలండి. అమ్మ ఇదేనా నీకు జరిగిన ప్రాబ్లం, నీకు వచ్చిన ప్రాబ్లం ఇదా అని కమిటీ కూర్చొని రాసి కంప్లైంట్ తీసుకోవాలి. 3 నెలల లోపల జరగాలి ఇది. ఒకవేళ లెటర్సే నాకు సంఘటన జరిగి 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా నేను కంప్లైంట్ ఇవ్వలేనా కమిటీకి అంటే ఇవ్వచ్చు. 3 నెలలు దాటిన తర్వాత కూడా బాధిత మహిళలు ఆ ఐసీలో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఐసీ ఏం చేస్తుందంటే ఎందుకు లేట్గా ఇస్తున్నారు కంప్లైంట్ అన్న దానికి రీజన్స్ రాసుకొని 3 నెలల తర్వాత కూడా కంప్లైంట్ తీసుకుంటుంది. 3 నెలల తర్వాత కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇంకొక విషయం, ఇది చూస్తున్న వర్కింగ్ ఉమెన్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 నెలల వరకు స్పెషల్ లీవ్ అనేది తీసుకోవచ్చు ఈ యాక్ట్ కింద. అప్ టు 3 months, నాట్ అటెస్టెడ్ 3 months. ఎందుకు అనంటే హెరాస్మెంట్కి గురైన మహిళ, అందరు మహిళలు మానసిక స్థైర్యంతో ఉండాలి. సేమ్ మానసిక స్థైర్యం ఉండదు కదండి, సమానమైన మానసిక స్థైర్యం ఉండదు. ఒకళ్ళేమో ఏముందిలా జరుగుతూ ఉంటాయి అని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో ఆ అవమానాన్నే కడుపులో పెట్టుకొని, లైక్ మీకు ఎంతమందికి రూపన్ దియోల్ బజాజ్ అని తెలుసో తెలియదో ఒక చిన్న కేసు ఉందండి. ఏంటంటే ఆమె గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, రూపన్ దియోల్ బజాజ్ అన్నామ ఒక షీ వాజ్ స్పెషల్ సెక్రటరీ ఫినాన్స్ ఇన్ పంజాబ్ గవర్నమెంట్ ఒకప్పుడు. అసలు ఆమెతో మొదలైంది ఈ పోరాటం అనేది.